ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఉంటాయి, రెండు సైకిల్ మీద వేసేయండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అమ్మా. అందరూ సంక్షేమ పథకాలు కూడా చాలా పెట్టారు. మన రామారావు గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అభివృద్ధిని చూసి మీరు ఓటు వేయండి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం తరపున 4వ వార్డు ప్రచారానికి వచ్చాము. చంద్రబాబు నాయకత్వం బాగుంది, పరిపాలన అందరికి పింఛన్ ఇస్తున్నాడు. ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి అందరికి పింఛన్ ఇస్తున్నాడు. అందరు ఎంతో ఆనందంగా ఉన్నారు ఆయన పరిపాలనలో. మళ్ళీ గెలిస్తే పింఛన్లు మళ్ళీ 3000 చేస్తానంటున్నాడు. ఫస్ట్ నెల నుంచే గెలవంగానే అదంతా గుర్తుపెట్టుకొని చంద్రబాబు అమ్మ నేను చేసే కష్టానికి నాకు ఓటు వేయండి అంటున్నాడు. మనం అందరం ఆదర్శంగా నిలిచి ఆయనకు ఓటు వేసి పవిత్రమైన ఓటుని మంచి నాయకుడిని ఎన్నుకొని ఆయన పరిపాలన బాగుందని చూడాలా. పోతల రామారావు గారు మంచి నాయకుడు. రామరాజ్యం రావాలంటే రామారావు గారే రావాలా. ఆయన అంటే మంచి వ్యక్తి లేడు. కందుకూరు ప్రశాంతంగా ఉండాలంటే రామారావుని గెలిపించుకోవాలా. మళ్ళీ మళ్ళీ రామారావు రావాలా. రామారావు మంత్రిగా కావాలా, చంద్రబాబు సీఎంగా కావాలా. అదే మా ఆకాంక్ష. ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఉంటాయి, రెండు సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అమ్మా. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అందుతుంది, మనకు అన్ని సంక్షేమ పథకాలు అందుకోగలుగుతున్నాం. ఇది మేము 4వ వార్డులో ప్రచారానికి వచ్చాము. అంతేనా? ప్రచారానికి వచ్చాము. మాకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము పసుపు కుంకుమ ఇంతకుముందు 2 విడతలుగా ఇచ్చాడు. మళ్ళీ గెలిస్తే మళ్ళీ సంవత్సరానికి 3 సార్లు ఇస్తానన్నాడు. ఉగాదికి, సంక్రాంతికి, దసరాకి 3 విడతలుగా ఇస్తానన్నాడు. అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం అమ్మ. మేము 4వ వార్డులో ప్రచారానికి వచ్చాము. మనకి G+3 ఇల్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మనకి నిరుపేద కుటుంబాలు అనే ఇది లేకుండా మనకి లగ్జరీగా ఉండేటట్లు ఆ వసతులు కానీ, డబుల్ బెడ్రూమ్ రూములు కానీ ఎవరు కూడా అలా ఏ ప్రభుత్వంలో మనల్ని గుర్తించలేదు. మన ఆడవాళ్ళని, మన పేదల్ని గుర్తించిన పార్టీ ఏదంటే మన తెలుగుదేశం పార్టీ ఏనమ్మా. మనం అందరం కూడా ఆయనకి సహకరించి మనకి ఇంత అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. మనం ఆయనకు ఓటేసి తెలుగుదేశం తరపున మన మహిళల సత్తా ఏంటో కూడా చూయించుకోవాలి. మనం అందరం కూడా మనం ఎలాగా ఆ ఇళ్లలో ఎంత హ్యాపీగా ఉంటామో మనకి ఈరోజు ఉచితమని చేశారు. అంతటి అదృష్టం మనకు కలిగినందుకు మనందరం కూడా ఆయనకి మన బాధ్యతగా మన మహిళలందరం తరపున నేను అడుగుతున్నానమ్మా. మనందరం కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ మన ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచివారు. మాటలు తక్కువ, పని ఎక్కువ. ఆయన చేసే కార్యక్రమాలు ఒక మినిస్టర్ కూడా చేయలేదు కందుకూరులో. పోతుల రామారావు గారు కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఆయన ఎంతో మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు కూడా మన కృతజ్ఞతలు తెలుపుతూ మన మహిళల తరపున అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని నేను మన్నవించుకుంటున్నానమ్మా. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. పోతుల రామారావు గారి నాయకత్వం, పోతుల రామారావు గారి నాయకత్వం.